والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభువైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలం ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై అధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడా. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికి ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడుగా, స్నేహితుడుగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు, కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. ఈ జుమా సందర్భంగా నేను మీ ముందు ప్రస్తావించబోయేటటువంటి, చర్చించబోయేటటువంటి అంశము నమాజు వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి, నమాజ్ ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏమిటి. అల్హమ్దులిల్లా రంజాన్ మాసం వచ్చింది అంటే రంజాన్ మాసంలో సర్వసాధారణంగా మస్జిదులన్నీ కూడా నిండిపోయి ఉంటాయి. మరి ఎలాగైతే రంజాన్ అటుగా వెళ్తుందో ఇటుపక్క మస్జిదులన్నీ కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయి. రంజాన్ మాసంలో ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే ముసల్లీలు ఎవరైతే ఉన్నారో, నమాజ్కి వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఇంకా స్థలం సరిపోక మళ్ళీ మనము మస్జిద్ని పెంచాలా అనే ఆలోచన ఉంటాము. ఒక్కసారి రంజాన్ అయిపోయింది అంటే ఇంకా తర్వాత ఎవ్వరూ కనబడరు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏమిటి అంటే మనము నమాజ్ ద్వారా ఏదైతే నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతున్నాము, మొట్టమొదటిది. రెండు, మనము ఏదైతే వాగ్దానం అల్లాహ్కు చేస్తున్నామో దాన్ని కూడా మనం నెరవేర్చలేకపోతున్నాం. ఒకసారి మనం పరిశీలన చేస్తామనుకోండి, ఖురాన్ గ్రంథంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు, వజ్కుర్ ఫిల్ కితాబి ఇస్మాయిలా. ఇక్కడ ఇస్మాయిల్ అలైహిస్సలాం యొక్క వృత్తాంతాన్ని వివరించండి అని అల్లాహ్ తాలా తెలియజేస్తూ, ఇన్నహు కాన సాదికల్ వాది వకాన రసూలన్ నబియ్యా. ఇస్మాయిల్ అలైహిస్సలాము అతను వాగ్దాన పాలనలో సత్యవంతుడు. సుబ్హానల్లా, అల్లాహ్ వైపు నుంచి పంపబడిన సందేశహరులలోని వాడు, అంటే ప్రవక్తల్లోని వాడు.
ఇస్మాయిల్ అలైహిస్సలాం వాగ్దానంలో సత్యవంతుడు, నిలకడగా ఉండేవాడు. ఏ వాగ్దానంలో? దాని తరువాత వాక్యంలోనే సృష్టికర్తను అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. వకాన యామురు అహ్లహు బిస్సలాతి వజ్జకా వకాన ఇంద రబ్బిహి మర్జియా. అతను స్వయంగా నమాజ్ చేసేవారు, అతని కుటుంబీకులకు కూడా నమాజు చేయమని, జకాత్ ఇవ్వమని ఆదేశించేవాడు. సుబ్హానల్లాహ్. అంటే ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? రంజాన్ వచ్చింది, వెళ్ళింది. మరి మనము రంజాన్లో అల్లాహ్తో ఎన్ని వాగ్దానాలు చేశాము? ఆ వాగ్దానాలలో అన్నిటికంటే ముఖ్యమైన వాగ్దానం ఏమిటి అంటే నమాజ్ ఆచరించడము. మరి ఆ పని మనం చేస్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోండి. రంజాన్ వెళ్ళిపోయింది, మనలో మన మస్జిద్కి వచ్చే ముసల్లీలు కూడా తగ్గిపోయారు. రంజాన్లో ఎవరైతే టోపీలు పెట్టుకొని మొట్టమొదటి సఫ్ఫుల్లో కూర్చునేవారో వారు ఎవ్వరూ కూడా కనబడటం లేదు. ఎందుకని ఇలా జరుగుతుంది అంటే నమాజ్ ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోలేకపోతున్నాము. మనము ఒక్కసారి పరిశీలన చేశామనుకోండి, నమాజ్ అనేది సకల ఆరాధనలకు తల్లి వంటిది. ఎన్నైతే ఆరాధనలు ఉన్నాయో ఆ అన్ని ఆరాధనలకు నమాజ్ అనేది తల్లి వంటిది. మరియు నమాజ్ అనేది మనలో ఎన్నో విషయాలను నేర్చుకోవడానికి దోహదపడుతుంది. అలాగే నమాజ్ అనేది మనల్ని మన సృష్టికర్తకు దగ్గరగా చేస్తుంది. అందుకే సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు. హదీసే హుదుసి, బుఖారీ షరీఫ్ యొక్క హదీస్, వమా తకర్రబ ఇలయ్య అబదీ బిషయ్యిన్ అహబ్బ ఇలయ్య మిమ్మఫ్తరస్తు అలైహి. నా దాసులు నాకు దగ్గర అవ్వడానికి లేదా నా దగ్గర సాన్నిహిత్యం పెంచుకోవడానికి అన్నిటికంటే ఉత్తమమైనది ఏమిటి అంటే ఫరాయిజ్. ఏదైతే నేను విధిగా చేశానో వాటి ద్వారా నా దాసులు నాకు దగ్గర అవుతారు అని సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. మరి అల్లాహ్ చేసినటువంటి ఫర్జ్ విషయాలు, విధిగా చేసినటువంటి విషయాలలో తౌహీద్ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే నమాజ్. సుబ్హానల్లాహ్. చూసారా, మనము అల్లాహకు సన్నిహితులు కావాలి అన్నా మనం నమాజ్ అనేది తప్పకుండా చేయాలి. మరి అలాంటి నమాజ్ని మీరు నేను క్రమం తప్పకుండా ఆచరిస్తున్నామా లేదా? ఒక్కసారి ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఈ నమాజ్ ద్వారా అదేమిటి అంటే మనము ఉదయం పాపాలు చేస్తుంటాము, పొరపాట్లు చేస్తుంటాము, సాయంత్రం పాపాలు పొరపాట్లు చేస్తుంటాము. మనము మెలకువగా ఉన్నా, చీకటిలో ఉన్నా, వెలుగులో ఉన్నా, నలుగురితో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, ప్రతిరోజు అనేక పాపాలు, అనేక పొరపాట్లు మీతో నాతో జరుగుతూనే ఉంటాయి. మరి అలా జరుగుతున్నటువంటి పాపాల నుండి మనల్ని మనము కాపాడుకోవాలి అన్నా, ఆ పాపాలని చెరిపివేయాలి అన్నా కూడా మనము నమాజ్ అనేది తప్పకుండా చేయాలి. ఎందుకని సృష్టికర్త అయిన అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వకిమిస్ సలాత తరఫఇన్ నహారి వజుల్ఫం మినల్ లైల్ ఇన్నల్ హసనాతి యుజ్హిబ్న సయ్యిఆత్. మీరు ప్రతిరోజు దినం ఏదైతే ఉంటుందో ఆ దినం యొక్క 2 అంచుల్లోనూ నమాజ్ చేయండి, మరియు రాత్రి ఘడియల్లో కూడా నమాజ్ చేయండి. ఎందుకని? నిశ్చయంగా మీరు ఏదైతే పుణ్యకార్యాలు చేస్తున్నారో దాని ద్వారా అవి పాపాలను తుడిచిపెట్టేస్తాయి. సుబ్హానల్లాహ్. మనము మన ద్వారా తెలిసి తెలియక, అజ్ఞానం కారణంగానో, నిర్లక్ష్యం కారణంగానో, బద్ధకం కారణంగానో, సుస్థి కారణంగానో మన ద్వారా జరిగే పాపాలు, మనం ఏవైతే నమాజులు చేస్తూ ఉంటామో, మరీ ముఖ్యంగా ఫరజ్ నమాజులు ఏవైతే చేస్తుంటామో వాటి ద్వారా అల్లాహ్ ఈ పాపాలని క్షమించి వేస్తాడు. సుబ్హానల్లాహ్. దీనికి మంచి ఉదాహరణ ఒకటి ఉంది. అదేమిటి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలాగే మస్జిద్లో కూర్చొని ఉన్నారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్. ఒక వ్యక్తి సహాబీ తిన్నగా లోపలికి వచ్చారు. వచ్చి రాగానే ఆ సహాబీ తెలియజేస్తున్నారు, ప్రవక్త, మదీనా యొక్క చివర్లో నా ద్వారా ఒక పాపం జరిగింది ప్రవక్త, మీరు ఎలాగైనా సరే నన్ను ఆ పాపం నుండి పవిత్రుల్ని చేయండి, పరిశుద్ధుల్ని చేయండి, అవసరమైతే నన్ను శిక్షించండి అని ఆ వ్యక్తి తెలియజేస్తున్నాడు. వెంటనే ఈ సంభాషణ జరుగుతూ ఉంది. ఆలోపే జోహర్ నమాజ్ సమయం అయిపోయింది. జోహర్ నమాజ్ అందరూ కలిసి చేసుకున్నారు. ఆ వ్యక్తి వెంటనే జోహర్ నమాజ్ అయిపోగానే తిన్నగా నిలబడి ప్రవక్త వారిని తెలియజేస్తున్నాడు, ప్రవక్త, నేను ఇంతకు ముందే తెలియజేశాను, నా ద్వారా పాపం జరిగిపోయింది, మీరు ఎలాగైనా సరే నన్ను శిక్షించి నన్ను ఆ పాపం నుండి పవిత్రుల్ని చేయండి, పరిశుద్ధుల్ని చేయండి అంటున్నాడు.
చూడండి, ఆ వ్యక్తి ఏమీ ఆలోచించలేదు. నా పరువు పోతుందేమో, గౌరవ మర్యాదలు తగ్గిపోతాయేమో అని ఆలోచించలేదు. వెంటనే లేచి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడగడం జరిగింది. ఏ పొరపాటైనా ఏ తప్పైనా జరిగినప్పుడు శిక్ష అనేది ఎందుకు ఇస్తారు అంటే ఆ వ్యక్తిలో పశ్చాత్తాపం రావాలి, మళ్ళీ ఆ పొరపాటు ఆ తప్పు చేయకుండా ఉండడం కొరకు. సుబ్హానల్లా. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇప్పుడు నువ్వు మాతో కలిసి నమాజ్ ఆచరించావా అని అడిగాను. ఆ ప్రవక్త, నేను మీతో కలిసి నమాజ్ చేశాను అనగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నాడు, ఫఇన్నల్లాహ ఖద్ గఫర లక హద్దక ఔ ఖాల జంబక్. ఇప్పుడు ఏదైతే నీవు మాతో కలిసి నమాజ్ చేశావో, ఆచరించావో, ఆ నమాజ్ ద్వారా నీ పాపము చెరిపివేయబడింది, నీవు పరిశుద్ధుడు అయిపోయావు. సుబ్హానల్లాహ్. నమాజ్ ద్వారా మనతో జరిగే చిన్న చిన్న పాపాలు అల్లాహ్ ఎలా చెరిపివేస్తాడో. సుబ్హానల్లాహ్. కాబట్టి మనతో జరిగే చిన్న చిన్న పాపాలు క్షమించబడాలి అన్నా, చెరిపివేయబడాలి అన్నా మనము నమాజ్ అనేది తప్పకుండా ఆచరించాలి. అలాగే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక హదీస్లో కూడా తెలియజేశారు, అంటే అస్సలవాతుల్ ఖమ్స్ వల్ జుమ్అతు ఇలల్ జుమ్అ వ రమజాను ఇలర్ రమజాన్ ముకఫిరాతున్ మా బైనహున్న ఇజస్తనబల్ కబాయిర్. అస్సలవాతుల్ ఖమ్స్, ప్రతిరోజు 5 పూటల నమాజు ఏదైతే మనం ఆచరిస్తుంటామో వీటి మధ్య జరిగే పొరపాట్లు, శుక్రవారం నుండి మళ్ళీ శుక్రవారం మధ్యలో జరిగే సగీరా గుణాలు ఏవైతే ఉన్నాయో, అంటే చిన్న చిన్న పాపాలు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి, రమజాన్ నుంచి మళ్ళీ రమజాన్ ఏవైతే చిన్న చిన్న పొరపాట్లు పాపాలు జరుగుతూ ఉంటాయో అవన్నీ కూడా మనము చేసేటటువంటి నమాజుల ద్వారా. ఏ నమాజులు? 5 పూట్ల నమాజులు, జుమా నుంచి జుమాకి, రంజాన్ నుంచి రంజాన్కి, ఇవన్నీ కూడా అల్లాహ్ క్షమించి వేస్తాడు. సుబ్హానల్లాహ్. పోయిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు మనతో జరిగిన పొరపాట్లను కానీ పాపాలను కానీ ఎవరైనా లెక్కించారా? మనం ఎవరూ లెక్కించాము. మనం ఏం చేస్తుంటామంటే మనము అందరితో కలిసి ఇలా వెళ్తున్నాము, అలా వెళ్ళిపోతుంది. ఉదయం అవుతుంది, సాయంత్రం అవుతుంది. ప్రతిరోజు ఉదయం టిఫిన్ చేస్తున్నాము, మధ్యాహ్నం భోజనం చేస్తున్నాము, సాయంత్రం భోజనం చేస్తున్నాము, పడుకుంటున్నాము. ప్రతిరోజు పిల్లల్ని స్కూల్కి దింపుతున్నాము, మళ్ళీ తిరిగి వస్తున్నాము. ఇదే అయిపోయింది. మనము యంత్రాలలాగా జీవితం గడుపుతున్నాము. కానీ మనతో జరిగే పొరపాట్లను కానీ పాపాలను కానీ ఏ రోజున మనం పరిశీలన చేసామో ఒక్కసారి పరిశీలన చేయండి. ఎందుకని అంటే ఈ నమాజ్ ద్వారా మనతో తెలిసి తెలియక జరిగే పాపాలన్నీ కూడా అల్లాహ్ ఈ నమాజ్ ద్వారా క్షమించి వేస్తాడు. కేవలం ఇహలోకంలోనే కాదు, పరలోకంలో కూడా ఉన్నతమైన స్థానం దొరకాలి అంటే దానికి నమాజ్ అనేది తప్పనిసరి. ఎందుకని? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి రబియా బిన్ కాబ్ అల్ అస్లమి రజియల్లాహు అన్హు వారు వచ్చారు. వచ్చి రాగానే ప్రవక్త వారిని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ప్రవక్త, నేను ఎలాగైనా సరే స్వర్గంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థానం ఉండాలి, దీవించండి, నా గురించి ప్రార్థన దువా చేయండి అంటున్నారు. స్వర్గంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థానం ఏది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సహచర్యం, ప్రవక్త వారితో కలిసి స్వర్గంలో ఉండడం, ఇది అన్నిటికంటే ఉత్తమమైంది. వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను తప్పకుండా నీ గురించి దువా చేస్తాను, కానీ నువ్వేం చేయాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అయ్యిన్ని అలా నఫ్సిగా బి కసరతి సుజూద్. సుబ్హానల్లాహ్. నేను ఎలాగైనా నీ గురించి దువా చేస్తాను, నువ్వు కూడా ఏం చేయి? కసరతి సుజూద్. నీవు అత్యధికంగా కసరత్, చాలా ఎక్కువగా సుజూద్, సజ్దాలు, నమాజ్ చేస్తూ ఉండు. సుబ్హానల్లాహ్. చూసారా, మనము కసరత్గా చాలా ఎక్కువగా నమాజులు చేస్తూ ఉన్నాము అంటే దాని ద్వారా ఏమవుతుంది? మనకు స్వర్గంలో అన్నిటికంటే ఉత్తమమైన స్థానం, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యం దొరుకుతుంది. మరీ ముఖ్యంగా నఫిల్ నమాజులు మరియు సున్నత్ నమాజులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనము తప్పకుండా చాలా ఎక్కువగా చేయాలి. సుబ్హానల్లాహ్. కాబట్టి ఇహలోకంలో లాభం కావాలి అన్నా, పరలోకంలో స్వర్గంలో అతి ఉన్నతమైన స్థానం పొందాలి అన్న నమాజ్ అనేది చాలా ముఖ్యం. నమాజ్ అనేది ఎలాంటి విషయం అంటే మనము చేసే నమాజ్ ద్వారా మన వ్యక్తిగత జీవితంలో మార్పు కనబడుతుంది, దాని యొక్క ప్రభావం కనబడుతుంది. మన యొక్క దైనందిన జీవితంలో, అలాగే మన యొక్క వైవాహిక జీవితంలో, మన యొక్క సమాజంపై, అలాగే మనం ఏవైతే వ్యాపారాలు చేస్తుంటామో, ఉద్యోగాలు చేస్తుంటామో, ఈ అన్ని విషయాల్లో కూడా నమాజ్ యొక్క ప్రభావము స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది సోదరులారా. అలాగే మనం ఒకసారి పరిశీలన చేశామనుకోండి, మనలో ఏవైతే చెడులు ఉన్నాయో అవి దూరం కావాలి అన్న నమాజ్ చేయాలి. ఎలా? సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్.
నిస్సందేహంగా నమాజు సిగ్గుమాలినతనం నుండి మరియు చెడు విషయాల నుండి ఆపుతుంది. సుబ్హానల్లాహ్. చూడండి, నమాజ్ అలవాటు ఎవరికైతే ఉంటుందో అదేం చేస్తుంది? ఏవైతే సిగ్గుమాలిన పనులు ఉన్నాయో, చెడు విషయాలు ఉన్నాయో వాటి నుండి మనల్ని కాపాడుతుంది. ఒకవేళ మీరు నమాజ్ చేస్తూ వ్యాపారంలో నిజం చెప్పలేకపోతున్నారా? ఒకవేళ మీరు నమాజ్ చేస్తూ వేరే వారిని మోసం చేస్తున్నారా? ఒకవేళ మీరు నమాజ్ చేస్తూ చెడు పనులు ఏవైతే మీరు చేస్తున్నారో ఆ చెడు వ్యసనాలకి దూరం అవలేకపోతున్నారా? జాగ్రత్తగా వినండి, ఆ నమాజ్ ద్వారా మీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఎందుకని? అల్లాహ్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్, సమాచారాన్ని ఇవ్వటం లేదు, మనకు ఒక కొలమానాన్ని చూపిస్తున్నాడు. నమాజ్ అలవాటు ఉన్నవారు ఈ విధంగా ఉంటారు. సుబ్హానల్లాహ్. కాబట్టి ఒకవేళ నమాజ్ అలవాటు మనకు ఉంది అంటే మన ద్వారా వేరే వారికి నష్టం జరగదు, మన ద్వారా వేరే వారికి ఎలాంటి కష్టము కలగదు. మనం వ్యాపారంలో అయినా, ఉద్యోగంలో అయినా, ఇంట్లో అయినా, మస్జిద్లో అయినా, బజార్లో అయినా, ఎక్కడైనా సరే చెడు విషయాలకి దూరంగా ఉంటాము. సుబ్హానల్లాహ్. నమాజ్ అనేది ఇంత ప్రభావం చూపుతుంది. అలాగే మనము పరిశీలన చేసామనుకోండి, మనకు ఈ ఇహలోక జీవితంలో అనేక ఒడిదుడుకులు ఉంటాయి, అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక ఆందోళనలు, అనేక సమస్యలు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇలాంటి సమయంలో మన మనసుకి ప్రశాంతత దొరకాలి అన్నా, మనము నిశ్చింతగా హాయిగా ఉండాలి అన్నా నమాజ్ అనేది తప్పనిసరి. ఎందుకని? సృష్టికర్త అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. సృష్టికర్త అల్లాహ్ ఏం తెలియజేస్తున్నాడు? తెలుసుకోండి, అల్లాహ్ యొక్క స్మరణ ద్వారానే మీ మనసులు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిస్తాయి, దానికి మీ మనసులకి ప్రశాంతత దొరుకుతుంది. సుబ్హానల్లాహ్. మన మనసుకి ప్రశాంతత దొరకాలి అంటే ఎక్కడ దొరుకుతుంది? నమాజ్లో దొరుకుతుంది. ఎందుకని? అల్లాహ్ ఇక్కడ తెలియజేస్తున్నాడు, అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే కేవలం స్మరణ కాదు, నమాజ్. ఎందుకని? సృష్టికర్త అయిన అల్లాహ్ మరొక వాక్యంలో తెలియజేస్తున్నాడు, వ అకిమిస్ సలాత లిజిక్రి. నన్ను జ్ఞాపకం చేయడానికి నమాజ్ని స్థాపించు. మూసా అలైహిస్సలాంకి అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, నన్ను జ్ఞాపకం ఉంచుకోవడానికి నమాజ్ని స్థాపించు అని మూసా అలైహిస్సలాంకి తెలియజేశాడు సృష్టికర్త అయిన అల్లాహ్. కాబట్టి దీని ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి అంటే, మన మనసుకు ప్రశాంతత దొరకాలి అన్నా, మన మనసు హాయిగా నిశ్చింతగా ఉండాలి అన్నా నమాజ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిలాల్ రజియల్లాహు వారికి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? యా బిలాల్ అకిమిస్ సలాత అరిహ్నా బిహా. యా బిలాల్, ఓ బిలాల్, నీవు నమాజ్ని స్థాపించి మాకు ప్రశాంతతని, ఓర్పుని ప్రసాదించు. అంటే బిలాల్ రజియల్లాహు వారికి అజాన్ మరియు ఇకామత్ యొక్క బాధ్యత అప్పగించడం జరిగింది. అంటే నమాజ్ కొరకు అందరినీ ప్రిపేర్ చేయండి, అందరినీ రెడీ చేయండి అని చెప్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే వజు ఇలత్ కుర్రతు ఐనీ ఫి సలాహ్, మీరు నమాజ్ చేయండి, దాని ద్వారా నా కన్నులు చల్లబడతాయి, నా కళ్ళకు చలువను ప్రసాదించేది ఏదైనా ఉంది అంటే అది నమాజ్ అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు. అంటే మీరు నేను దైవప్రవక్త యొక్క శిష్యులము, దైవప్రవక్త యొక్క అనుచరులము అని చెప్పుకునే హక్కు మనకి ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే ప్రవక్త వారి కళ్ళకు చలువను మనం ప్రసాదిస్తే. ప్రవక్త వారి కళ్ళకు చలువను మనం ఎప్పుడు ప్రసాదించవచ్చు? ఎప్పుడైతే మనం నమాజ్ ఆచరిస్తాము. అల్లాహ్ని సంతృప్తి చెందాలి అన్నా నమాజ్ ఆచరించాలి, స్వర్గంలో ఉన్నత స్థానంలో ఉండాలి అన్నా నమాజ్ ఆచరించాలి, ప్రవక్త వారి కళ్ళకు చలువను ప్రసాదించాలి అన్నా నమాజ్ ఆచరించాలి. సుబ్హానల్లాహ్. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి. 2 రకాల నమాజ్ ఏదైతే ఉందో అది ఇహలోకంలో మనకు ఉన్నటువంటి సమస్యలు, మనకు ఉన్నటువంటి ఆందోళనలు, మనకు కలిగేటటువంటి విషాదాలు, మనకు కలిగేటటువంటి నష్టాలు, వీటిలన్నీ సమస్యలకు పరిష్కారము కేవలం 2 రకాల నమాజ్. ఒక 2 రకాల నమాజ్ కనుక మీరు ఆచరించారా అల్హమ్దులిల్లా పూర్తిగా ప్రశాంతత దొరుకుతుంది. అంటే ఆ ప్రశాంతత దొరకాలి అంటే మనము నమాజ్ ఎలాగైతే ఆచరించాలో ఖుషూ మరియు హుజూ ఈ రెండిటిని మనం దృష్టిలో పెట్టుకొని నమాజ్ ఆచరించాలి. మనం నమాజులు నిలబడి ఉంటాము, మన ధ్యాస అంతా కూడా షాప్లో ఉంటుంది, మన ధ్యాస అంతా కూడా ఇంట్లో ఉంటుంది, మన ధ్యాస అంతా కూడా బజార్లో తిరుగుతూ ఉంటుంది.
అంటే మనము శారీరకంగా ఇక్కడ ఉన్నాము కానీ మానసికంగా బయట ఉన్నాము. అలా కాదు. నమాజ్ చేయాలంటే మీరు శారీరకంగాను మానసికంగాను మీ ఆలోచనల పరంగాను మీ హృదయం పరంగాను అన్ని విధాలుగా మీరు ఇక్కడే ఉండి ఖుషూ మరియు హుజూతో ఒకవేళ నమాజ్ చేశారా, సుబ్హానల్లా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఎవరికైతే నమాజ్ ద్వారా 2 రకాతుల నమాజ్ ద్వారా ప్రశాంతత దొరుకుతుందో ప్రపంచంలో ఏ బాధ కూడా వారిని బాధించదు, ఏ సమస్య కూడా వారికి పెద్దగా అనిపించదు. కాబట్టి మనము నమాజ్ అనేది తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి. అలాగే మనిషి యొక్క జీవితంలో సమతుల్యం బ్యాలెన్స్ కావాలి అన్న నమాజ్ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడే తెలియజేశాను, మనము ఇహలోకంలో జీవితం గడుపుతున్నాం, అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఆందోళనలు వస్తూ ఉంటాయి, లాభాలు కష్టాలు నష్టాలు అన్నీ వస్తుంటాయి. ఇలాంటప్పుడు సమతుల్యం కావాలి అన్న మనకు నమాజ్ అనేది చాలా ముఖ్యం. ఎందుకని? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? ఇన్నల్ ఇన్సాన ఖులిక హలూఅన్, నిశ్చయంగా మానవుడు మహాదూకుడు స్వభావిగా పుట్టించబడాడు. మీ యొక్క నా యొక్క నేచర్, మన యొక్క పుట్టుక ఎలా జరిగింది? మనమందరము కూడా దూకుడు స్వభావిగా పుట్టించబడ్డాము. ఎప్పుడైతే కాస్తంత నష్టం కలిగింది, కీడు కలిగింది, వెంటనే కంగారు పడిపోతుంటాము. ఒకవేళ కాస్తంత లాభం జరిగింది, వెంటనే మనం ఏం చేస్తాము? పిసినారితనం చూపిస్తూ ఉంటాము. సృష్టికర్తనాలు ఇవన్నీ తెలియజేస్తూ ఏమన్నాడు? ఇల్లల్ ముసల్లీన్, కానీ నమాజ్ చేసేవారు మాత్రం అలాంటి వారు కాదు. సుబ్హానల్లాహ్. అంటే కష్టం కలిగినప్పుడు ఆందోళన చెందడము, లాభం జరిగినప్పుడు పిసినారితనం చూపించడము, ఏవైతే సహజంగా మనిషిలో ఉన్న లక్షణాలు ఉన్నాయో ఇవి అందరూ చూపిస్తారు. కానీ ఎవరైతే ఇల్లల్ ముసల్లీన్, నమాజ్ చేసేవారు మాత్రం అలాంటి వారు కాదు. వారు ఖచ్చితంగా వీటికి తలొగ్గరు, ఇలాంటి లక్షణాలు వారిలో ఉండవు అని దాని తర్వాత వాక్యం ఒకటి తెలియజేస్తున్నాడు. అల్లజీనహుం అలా సలాతిహిం దాయిమూన్, ఎవరైతే నమాజులు చేస్తూ ఉంటారో మరియు తమ నమాజుల వ్యవస్థపై స్థిరంగా నిలకడను ఇస్తకామత్ని ప్రదర్శిస్తారో. సుబ్హానల్లాహ్. అంటే ఏ సహజంగా ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయో ఆ లక్షణాలకు తలొగ్గకుండా, మనము కలవర చెందకుండా, పిసినారితనం చూపించకుండా ఉండాలి అంటే నమాజ్ అలవాటు ఉండాలి. ఆ నమాజ్ అలవాట్లపై స్థిరంగా ఉండాలి. సుబ్హానల్లాహ్. మనము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా నమాజ్ ఆచరిస్తూ ఉండాలి. అలాగే ఒకవేళ మనకు ఇహలోక జీవితంలో కష్టాలు వస్తూ ఉంటాయి. మరి కష్టాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? సృష్టికర్త అయిన అల్లాహ్ దానికి కూడా తెలియజేస్తున్నాడు. వస్తయీను బిస్సబరి వస్సలాహ్, మీరు నిస్సందేహంగా సహనం ద్వారా నమాజ్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. ఒకవేళ మన ఇహలోక జీవితంలో కష్టాలు వచ్చాయి, నష్టాలు కలిగాయి, అప్పుడేం చేయాలి? మనము సహనం ద్వారా మళ్ళీ నమాజ్ ద్వారానే అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించాలి. పూర్తి ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద విషాదం ఏమిటి? ఎవరి జీవితంలోనైనా మరణం. మరణం కంటే పెద్ద విషాదం ఏమీ లేదు. అల్లమా ఇబ్నే కసీర్ రహిమహుల్లాహ్ వారు తెలియజేస్తున్నారు, ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు వారి యొక్క సోదరుడు చనిపోయారు అన్న వార్త అందింది. వెంటనే ఆయన ఏం చేశారు తెలుసా? వెంటనే వుజూ చేసి 2 రకాతుల నమాజ్ చేశారు. నమాజ్ చేసి తెలియజేస్తున్నారు. ఏమని తెలియజేస్తున్నారు? వస్సయీను బిస్సబరి వస్సలాహ్ వ ఇన్నహా లకబీరతున్ ఇల్లా అలల్ ఖాషియీన్. వెంటనే ఈ ఆయత్ చదివారు. ఈ ఆయత్ యొక్క అర్థం ఏమిటి అంటే, మీరు ఓర్పు ద్వారా నమాజ్ ద్వారా అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి. నిశ్చయంగా ఇది కష్టమైన పనే. ఏది? నమాజ్ చేయడం అనేది, లేకపోతే మనకు జరిగిన కష్టం ఏదైతే ఉందో దానిపై ఓర్పు వహించడం అనేది. నిశ్చయంగా నమాజ్ చేయడం కష్టమైన పనే. కానీ ఎవరైతే సృష్టికర్త అల్లాహకు తమ ప్రభువుకు భయపడి ఆయన్ని కలుసుకోవాల్సిందని నమ్ముతారో వారికి చాలా సులువైనది. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా మన ఇహలోక జీవితంలో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నమాజ్ అనేది తప్పకుండా ఆచరించాలి. బనీ ఇస్రాయిల్లో జురేజ్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తిపై ఒక నింద పడింది, అపనింద పడింది. ఒక వ్యభిచార స్త్రీ తనకు పుట్టినటువంటి బాబుని ఈ జురైజ్ ద్వారానే పుట్టారు అని అపనింద వేసింది. జురైజ్ ఎవరు? ఆ కాలంలో అల్లాహ్ యొక్క వలి, అల్లాహ్ యొక్క స్నేహితుడు. అలాంటి జురైజ్పై ఈ నింద ఎప్పుడైతే పడిందో వెంటనే జురైజ్ ఏం చేశారో తెలుసా? 2 రకాతులు నమాజ్ కోసం నిలబడిపోయారు వుజూ చేసుకొని. ఎప్పుడైతే అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించారో వెంటనే ఒక అద్భుతం జరిగింది. ఏమిటా అద్భుతం? పసికందుగా ఉన్నటువంటి ఆ బాబు వెంటనే సాక్ష్యం చెప్పాడు, నా యొక్క తండ్రి జురైజ్ కాదు, ఫలానా మేకల కాపరి అని. సుబ్హానల్లాహ్.
హదీస్లో వస్తూ ఉంటుంది. ఏమని? నలుగురు పిల్లలు పసికందులుగా ఉన్నప్పుడే మాట్లాడారు. ఒకటి ఈసా అలైహిస్సలాం పసికందుగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? కాలా ఇన్ని అబ్దుల్లా ఆతానియల్ కితాబా వజాల్ని నబియ్యా. అలాగే ఈ జురేజ్ పై ఏదైతే నింద పడిందో ఆ బాబు కూడా మాట్లాడాడు, నా తండ్రి జురేజ్ కాదు, ఫలానా మేకల కాపరి అని. కాబట్టి ఇహలోక జీవితంలో మీకు ఏవైతే సమస్యలు ఉంటాయో లేదా ఏవైతే కష్టాలు ఉంటాయో అవి తొలగిపోవాలి అన్న నమాజ్ని ఆచరించడము తప్పనిసరి. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, మీరు చెప్తుందంతా బాగానే ఉంది, మాకు నమాజ్ చేస్తూ కూర్చుంటే కడుపు నిండుతుందా? నమాజ్ చేస్తూ కూర్చుంటే మన అవసరాలు తీరుతాయా? వ్యాపారాలు, ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉండాలి కదా అంటుంటాము. మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి, నమాజ్ అనేది పరలోకంలో పనికొస్తుంది, కష్టాల నుంచి బయటపడడానికి పనికొస్తుంది. అలాగే నమాజ్ అనేది మీ యొక్క ఉపాధి ఏదైతే ఉంటుందో ఆ ఉపాధిలో బరకత్, శుభం రావాలి అన్న నమాజ్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎందుకని? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, వఅముర్ అహ్లక బిస్సలా వస్తబిర్ అలైహా లా నస్అలుక రిజ్కా నహ్ను నర్జుకుక్. నీవు నీ కుటుంబీకులకి నమాజ్ గురించి ఆదేశిస్తూ ఉండు, నువ్వు సైతం దానిపై నిలకడ స్థిరత్వాన్ని ప్రదర్శించు. మేము నీ నుండి ఉపాధిని అడగటం లేదు, మేము స్వయంగా ఉపాధిని ప్రసాదించేవారము. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకవేళ ఒక ఇంట్లో తండ్రి పూర్తిగా 5 పూట్ల నమాజ్ చేస్తున్నారు, వారి యొక్క కుటుంబ సభ్యులు భార్య కానీ పిల్లలు కానీ నమాజ్ చేయటం లేదు, అలాంటప్పుడు ఆ కుటుంబంలో బర్కత్ అనేది ఉండదు. ఒకవేళ కుటుంబ సభ్యులందరూ నమాజ్ చేస్తున్నారు కానీ ఆ ఇంటి యజమాని ఎవరైతే ఆయన నమాజ్ చేయటం లేదు, అప్పుడు కూడా బర్కత్ అనేది ఉండదు. మనము సంపాదించేటటువంటి సంపాదనలో బర్కత్, శుభం కావాలి అంటే ఖచ్చితంగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా నమాజ్ని ఆచరించాలి. అల్లాహ్ అదే తెలియజేస్తున్నాడు, మేము మీ నుండి ఉపాధి అడగము, మేము స్వయంగా ఉపాధిని ప్రసాదిస్తాము. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము ప్రయత్నం చేయగలము ఏలోకంలో సంపాదించడానికి, కానీ ప్రసాదించాడు సృష్టికర్త అయిన అల్లాహ్. కాబట్టి మన యొక్క ఉపాధిలో బర్కత్ కావాలి అన్న నమాజ్ అనేది తప్పకుండా చేయాలి. అలాగే నమాజ్ ద్వారా నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటి అంటే సమయ పాలన. నమాజ్ మనకేం నేర్పిస్తుంది? ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చేయాలి. నేను ఉదయం 3 గంటలకు లేచి నేను ఫరజ్ నమాజ్ చేస్తానండి, ఫజర్ నమాజ్ అంటే చెల్లుతుందా? చెల్లదు. ఉదయం 11 గంటలకి నేను జోహర్ నమాజ్ చదువుతాను అంటే కుదరదు. ఫజర్ నమాజ్ సమయం వచ్చిన తర్వాత ఫజర్ నమాజ్ చేయాలి, ఫజర్ ఏదైతే ఉందో. అలాగే జోహర్ సమయం వచ్చిన తర్వాత జోహర్ చేయాలి, అసర్ వచ్చిన తర్వాత అసర్, మగ్రిబ్ వచ్చిన తర్వాత మగ్రిబ్, అలాగే ఇషా సమయంలో ఇషా. అంటే ఈ నమాజ్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే సమయ పాలన అనేది నేర్పిస్తుంది. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఏ పని ఏ సమయంలో ఎలా చేయాలి నమాజ్ నేర్పిస్తుంది. ఒకవేళ మీకు 5 పూటలు నమాజ్ చేయడం సరైన సమయంలో అలవాటైందా? అల్హమ్దుల్లాహ్. గుర్తుపెట్టుకోండి, మీరు వ్యాపారం చేసేవారైనా, ఉద్యోగం చేసేవారైనా, లేదా మీరు ఇంకా ఏ ఇతర పని చేసేవారైనా మీకు సమయ పాలన అనేది అలవాటు అవుతుంది. దాని ద్వారా ఎన్ని సమస్యలు తీరుతాయో తెలుసా? ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా ఈ సమయపాలన ద్వారా? కాబట్టి నమాజ్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటి? సమయపాలన. సృష్టికర్త అయిన అల్లాహ్ కూడా అదే తెలియజేస్తున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఏమని తెలియజేస్తున్నాడు? ఇన్న సలాత కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూతా. నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో, అంటే ఏ సమయాల్లో చెప్పబడిందో ఆ సమయాల్లోనే విధిగా చేయడం జరిగింది. కాబట్టి మనము ఈ నమాజ్ ద్వారా నేర్చుకోవాల్సిన మరొక విషయము, నమాజ్ ద్వారా మనకు సమయపాలన అనేది అలవాటు అవుతుంది. సుబ్హానల్లాహ్. అలాగే మరొక విషయాన్ని మనం పరిశీలన చేసాము. ఈ నమాజ్ అనేది మనల్ని ఏం చేస్తుంది? సమాజం నుండి కలుపుతుంది. మీకు నాకు ఒక కుటుంబం ఉంది, ఒక వంశం ఉంది. ఏమిటది? మీ యొక్క బాబాయిలు, పిన్నిలు, లేకపోతే పెద్దనాన్నలు, లేకపోతే మావయ్యలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు, ఇది ఒక కుటుంబం. ఎప్పుడైతే మీరు మస్జిద్కి వస్తారో మస్జిద్లో కూడా మనం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాము. ఒకసారి పరిశీలించుకోండి, నమాజ్కి వస్తూ ఉంటారు ఒక వ్యక్తి, ప్రతిరోజు చూస్తూ ఉంటారు, 4 రోజుల తర్వాత పలకరిస్తారు, మరొక 4 రోజుల తర్వాత మంచి చెడు అడుగుతారు. అంటే ఈ మస్జిద్లో ఉన్న వారందరూ కూడా మన కుటుంబం లాంటిది. సుబ్హానల్లాహ్. అక్కడ మనకు రక్త సంబంధం ఉంది, ఇక్కడ మనకు విశ్వాసపరమైన సంబంధం ఉంది. సుబ్హానల్లాహ్. అంటే ఈ నమాజ్ మనల్ని ఏం చేస్తుంది అంటే సమాజంతో కలిపి ఉంచుతుంది. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి 5 పూటలు నమాజ్ చేస్తున్నాడు,
కానీ సమాజంలో కలవకుండా ఉన్నాడు. తన ఇంటి పక్క వారికి తెలియదు తను అసలు ఏం చేస్తున్నాడో, ఎక్కడ ఉంటున్నాడో, ఎప్పుడు వస్తున్నాడో, ఎప్పుడు వెళ్తున్నాడు. పూర్తిగా ఆ సమాజం నుంచి తెగత్రింపులు చేసుకొని ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? ఏ వ్యక్తి అయితే నమాజ్ చేస్తున్నాడో ఆ నమాజ్ యొక్క ప్రభావము ఆ వ్యక్తిపై లేదు. ఎందుకని? సమాజంలో మీరేం చేస్తుంటారు ఇలా ఒకరికి మరొకరి గురించి అన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నమాజ్ చేస్తూ సమాజంలో ఎవరితో కూడా పలకరించకుండా ఏదో నామమాత్రపుగా సలాం చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు అంటే ఆ వ్యక్తి యొక్క నమాజు ఆ వ్యక్తిని ప్రభావితం చేయలేకపోతుంది. ఆ నమాజ్ ద్వారా అతను ఎంతైతే ప్రయోజనం పొందాలో ఆ ప్రయోజనం పొందలేకపోతున్నాడు. కాబట్టి నమాజ్ అనేది మనకేం చేస్తుంది? విశ్వాసపరమైనటువంటి స్నేహితులని, విశ్వాసపరమైన సంబంధాలని గురించి తెలియజేస్తూ ఉంటుంది నమాజ్. అలాగే మరొక విషయాన్ని పరిశీలన చేశామనుకోండి, నమాజ్ మనల్ని ఇహలోకంలో ఎలాగో కాపాడుతుంది, పరలోకంలో కూడా. తీర్పు దినం రోజు ఏమవుతుందో తెలుసా? ప్రజలందరూ కూడా నిలబడి ఉంటారు. అల్లాహ్ చాలా కోపంగా ఉంటాడు. తీర్పు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని. అలాంటి సమయంలో సృష్టికర్తను అలా తెలియజేస్తున్నాడు, యౌమ యుక్షఫు అన్ సాక్ వయుద్ఔన ఇల సుజూద్ ఫలా యస్తతీఊన్. సృష్టికర్తను అలా తెలియజేస్తున్నాడు, ఏ రోజునైతే పిక్క విప్పబడుతుందో వారు సాష్టాంగ ప్రమాణం కొరకు, సజ్జా కొరకు ప్రయత్నం చేస్తుంటారు, కానీ వారు సజ్జా చేయలేరు. ఎందుకని చేయలేరు? అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, ఖాషియతన్ అబ్సారుహుం తర్హకుహుం జిల్లహ్ వకద్ కాను యుద్ఔన ఇల సుజూది వహుం సాలిమూన్. ఎందుకని వారు సాష్టాంగం చేయలేరు అంటే అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు, వారి చూపులు క్రిందకి వంగి ఉంటాయి, వారు అవమాన భారం కమ్ముకొని ఉంటుంది వారికి. వారు మంచి స్థితిలో క్షేమంగా ఉన్నప్పుడు వారిని సజ్జా చేయమని ఆజ్ఞాపిస్తే వారు సజ్జా చేయలేదు. అంటే ఇహలోకంలో మనము అన్ని విధాలుగా క్షేమంగా ఉన్నప్పుడు సజ్జా చేయమంటే సజ్జా చేయలేదు కదా. తీర్పు దినం రోజు అల్లాహ్ ఏం చేస్తాడు తెలుసా? అల్లాహ్ని చూసి అందరూ సజ్జాలో పడిపోతారు. ఎవరైతే నమాజీలు ఉన్నారో వారు మాత్రమే. నమాజ్ చేయని వారు, సజ్జా చేయని వారు ఆ రోజు సజ్జా చేద్దామనుకున్నా వారి వీపులు నిటారుగా ఉండిపోతాయి, వారి వీపులు వంగవు. అల్లాహ్ ముందు సజ్జా చేయడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి పరలోకంలో అల్లాహ్ ముందు సజ్జా చేయాలి అంటే ఇహలోకంలో మనం మంచి స్థితిలో ఉన్నప్పుడు సజ్జాలు చేస్తూ ఉండాలి. అలాగే చివరి విషయం ఏమిటి అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఇహలోకంలో అన్ని ప్రయత్నాలు చేశారు మిమ్మల్ని మీరు పాపాల నుండి కాపాడుకోవడానికి, పొరపాట్ల నుండి కాపాడుకోవడానికి, లేకపోతే వేరే నష్టాల నుండి కాపాడుకోవడానికి అన్ని విషయాల్ని మీరు ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మీ ద్వారా కొన్ని పాపాలు జరిగాయి. దాని కారణంగా మీరు నరకంలో కాలవలసి వచ్చింది. మీ దగ్గర తౌహీద్ ఉంది. అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏ సజ్దా అయితే మనం చేస్తుంటామో ఆ సజ్దా యొక్క అవయవాలు నరకంలో కాలవు. అల్లాహ్ రక్షిస్తాడు. మీరు నరకంలోకి వెళ్ళి పూర్తి శరీరం కాలుతూ ఉంటుంది. మీ నుదురు ఏదైతే ఉంటుందో, మీ 2 చేతులు ఏవైతే ఉంటాయో, మీ ముక్కు ఏదైతే ఉంటుందో, మీ 2 మోకాళ్ళు, అలాగే మీ 2 అరికాళ్ళు, ఈ సజ్జా సాష్టాంగ ప్రమాణం ఏదైతే మనం చేస్తామో సజ్జా అవయవాలు ఉన్నాయో ఈ అవయవాలని నరకం యొక్క అగ్ని ముట్టదు. సుబ్హానల్లాహ్. కాబట్టి మనము నరకం నుండి కాపాడబడాలి అన్నా, స్వర్గంలోకి వెళ్ళాలి అన్నా, స్వర్గంలో దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కలిసి వారి యొక్క సహచర్యం తీసుకోవాలి అన్నా, ఇహలోకంలో మనము సుఖంగా హాయిగా ఉండాలి అన్నా, మనకు ఉన్నటువంటి ఆందోళనలన్నీ దూరం కావాలి అన్నా, నష్టాల నుండి బయటపడాలి అన్నా, ఉపాధి దొరకాలి అన్నా, దొరికినటువంటి ఉపాధిలో బరకత్ ఉండాలి అన్నా నమాజ్ అనేది తప్పనిసరి. కాబట్టి సోదరులారా, నమాజ్ అనే విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్న విషయంగా తీసుకోమాకండి. ఇది చాలా పెద్ద విషయం. కాబట్టి నమాజ్ మనల్ని అన్ని విధాలుగా కాపాడుతుంటుంది. కాకపోతే మీరు చేసేటటువంటి నమాజులో మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో అన్ని అవయవాలు దగ్గరుంచుకొని మీ మెదడులో ఉన్నటువంటి ఆలోచనలు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా నమాజ్లో ఉండి ఒకవేళ మీరు నమాజ్ చేశారా అవి 2 రకాతులు అయినా సరే అది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మీకు నాకు మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. అల్లాహ్ మమ్మల్ని అందరినీ కూడా క్రమం తప్పకుండా నమాజులు ఆచరించే వారిలాగా తీర్చిదిద్దు. ఆమీన్. అలాగే మమ్మల్ని అందరినీ కూడా అల్లాహ్
జన్నతుల్ ఫిర్దౌస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహచర్యంలో ఉంచుగాక ఆమీన్. అలాగే అల్లాహ్ మమ్మల్ని అందరినీ కూడా నరకాగ్ని నుండి, నరక శిక్ష నుంచి కాపాడుగాక ఆమీన్. అలాగే అల్లాహ్ ఇక్కడ ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్. ఎవరెవరైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో అల్లాహ్ వారికి అప్పులు తీర్చేటటువంటి మంచి మార్గాన్ని సులభతరం చేయుగాక ఆమీన్. అలాగే ఎవరెవరైతే హరాం సంపాదనలో ఉన్నారో అల్లాహ్ వాళ్ళందరికీ కూడా హలాల్ సంపదను ప్రసాదించు ఆమీన్. అలాగే అల్లాహ్ ఎవరెవరైతే నమాజుని ఆచరించడం లేదో వారికి హిదాయత్ని ప్రసాదించి నమాజీలుగా తీర్చిదిద్దు ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.